నమస్కారం. ఏఐ ఛానల్కి స్వాగతం. ఏంటి విషయం? అక్కడికే వస్తున్నా. పీఎం కిసాన్ పథకం తెలుసు కదా? అవును, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం కదా. నిజమే. కానీ అందులో అసలైన లబ్ధిదారుల కంటే అనర్హులు లబ్ధిదారులు లబ్ధి పొందుతున్నారంట. ఎలాగూ వివరించండి. దేశవ్యాప్తంగా ఎంతమంది ఉన్నారంట? ఒక కుటుంబంలో భార్యాభర్తలకు ఇద్దరు ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నారంట. అవునా? మరి కేంద్ర ప్రభుత్వం గైడ్లైన్స్ ప్రకారం అలా జరగకూడదు గదా. అవును, దాదాపు 30 లక్షల మంది ఉన్నారంట. దీనిపై ఏవైనా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? అవును, ఈ నెల 15వ తేదీలోపు నివేదికను అందచెయ్యాలని ఆదేశించారంట. మరి పోడు భూములకు సాదాబైనమా భూములకు వర్తించదా? మంచి ప్రశ్న. వారు రైతులు కారంట. అదలా? వారు ఆ భూముల్లో పంట పండిస్తున్నారు గదా. విచిత్రమేంటంటే వీరికి రైతుబంధు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వట్లేదంట. మరి ఆ భూముల్లో పండించిన పంటను కొంటున్నారు గదా. ఇక్కడే ఆలోచించాలి. రైతుల పట్ల చిత్తశుద్ధి లేదని అర్థమవుతోంది. నిజమే.